తిరుమల బైక్ జర్నీ చాలా బాగుంటుంది. అందంగా కూల్గా బ్లైట్ క్లైమేట్ చూసుకుంటూ వెళ్ళాలి అని అనుకున్నాం. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం, సూర్యోదయాన్ని మనము అక్కడే చూడబోతున్నాం. అండ్ ముఖ్యంగా తిరుమల వెళ్ళేదానికి గల కారణం దేవుని యొక్క దర్శనానికి కాదు. మనం తిరుమల వెళ్ళేదానికి కారణం అక్కడ ఉన్న 6 ప్రాంతాలని ప్రత్యేకంగా విజిట్ చేయటం కోసం. మనం వెళ్ళి నేను ఆ 6 ప్రాంతాలని మీకు చూపిస్తాను, మీరు చూడండి. మనం ఇప్పుడు చెక్ పాయింట్కి వచ్చామండి. ఇక్కడ నుంచి డెఫినెట్లీ మనం హెల్మెట్ తీసుకెళ్ళాలి. వెహికల్ వెళ్ళేవాళ్ళు లైసెన్స్ ఉండాలి. సో వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా అవి డెఫినెట్లీ తీసుకెళ్ళాలి. ఈ చెక్ పాయింట్ వద్ద మా బ్యాగ్ని లైసెన్స్ని రెండింటిని చెక్ చేశారు. సో మీరు వచ్చేటప్పుడు లైసెన్స్ అండ్ హెల్మెట్ డెఫినెట్లీ ఉండేలా చూసుకోండి. మార్గం మధ్యలో మేము చూపించే వీటిని స్పీడ్గా మూవ్ చేయడానికి గల కారణం మీరు ఎక్కడ బోరింగ్గా ఫీల్ అవుతారని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది. సో ముఖ్యమైన ప్రాంతాలు వచ్చినప్పుడు మేము ప్రత్యేకంగా వాటిని స్లో చేసి వాటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చూడండి, మనం తిరుమల వెళ్ళబోతున్నాం. లొకేషన్ ఇస్ వాంటెడ్. వావ్, వెహికల్ చాలా అద్భుతంగా ఉంది జర్నీ. బట్ మనం వెళ్ళే వేలు ఫుల్ వస్తాయండి, మీరు నమ్ముతారా? ఈ దారిలో రాత్రిలో ఫుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్కడక్కడ బోర్డు కూడా వేస్తారు. బోర్డు వస్తే డెఫినెట్లీ మీకు చూపిస్తా. పుళ్ళు, అడవి జంతువులు అన్నీ వస్తాయి, చూద్దాం. అందులోపల వ్యూ ఎంజాయ్ చేయండి. చెట్లు, కాళ్ళు, నీళ్ళు. ఈ పోస్ట్ వచ్చేసాం, తిరుపతి లొకేషన్కి వచ్చేసాం. తిరుపతికి ఇప్పుడు మనం చాలా హైట్లో ఉన్నాం. చూడండి గాయ్స్, ఓ సిటీ. ఈ కొండల మధ్యలో మనం ఒక కొండ ఎక్కుతున్నాం. చూడండి గాయ్స్, చాలా బ్యూటిఫుల్ కదా.
నేచర్ ఇస్ విల్ బి బ్యూటిఫుల్ లొకేషన్. హిమాలయ పర్వతాలు ఎలా ఉంటాయో అలా ఉంది లొకేషన్ చూడటం కోసం. చాలా బాగుంది. గ్రేట్ లొకేషన్. సంథింగ్ హ్యాపెన్స్. గాలులు అయితే వస్తున్నాయండి. చాలా గట్టిగా వస్తుంది. మా తమ్ముడు చాలా కష్టపడి డ్రైవ్ చేస్తున్నాడు. సో ఫోన్ ఇలా టర్న్ అయిపోతుంది. సారీ. ఎందుకంటే తమ్ముడు చాలా కష్టపడి డ్రైవ్ చేస్తున్నాడు. ఇద్దరం సరదాగా వెళ్దాం. చూడండి తమ్ముడు హాయ్ చెప్పు మన వాళ్ళకి. హాయ్. ఓకే. ఓ పని వస్తుంది పని. ఇదొక ట్రెండింగ్ అనమాట. సో అందువల్ల ఇలా హలో గాయస్, మనం ఇప్పుడు తిరుమలకి వచ్చేసాం. వెహికల్స్ అన్ని ఆటలు కొట్టుకుంటూ పోతున్నాయి. వాళ్ళకి భయపడతారు, అందుకే చూపించట్లేదు. వెహికల్లో కెమెరా ఎక్కువ పెట్టి వీడియో తీస్తున్నాను నేను. సో చూడండి తమ్ముడు డ్రైవింగ్ పర్ఫెక్ట్లీ విజన్ తో తోలుతున్నాడు. ఎవరైనా ముందుకి సెల్ఫీ స్టిక్ ఉండటం వల్ల మేము ఎంత ప్రయోజనాత్మక వీడియోలు తీస్తున్నాం అంటే చూడండి ఎంత స్పష్టంగా మేము వెళ్ళే డ్రైవింగ్ కూడా మీకు కనబడుతుంది. సో యూస్ అది ఎవరైనా యూట్యూబర్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫీ స్టిక్ తీసుకోండి అమ్మా. 1000 రూపాయలు అయితే అయింది. రిటర్న్ పెట్టు. గోవిందా రిటర్న్ పెట్టు. అలాగే ఇటు పెట్టి రిటర్న్ పెట్టరా. అదే ఒక్క కెమెరా ఉండటంతో నేను క్యాప్చర్ చేయలేకపోతున్నా ఎంత అందాన్ని. వావ్, స్ట్రీట్ ఫీల్స్. ఆడకొచ్చి స్లో చేయాల్సిందా అమ్మాయి? లేడీస్ కూడా వెళ్ళిపోతారా నేను గాలి మార్గంలో నడిచేది. ఈ కొండ నీడ ఆపోజిట్ లో వెళ్తుంది. బ్యూటీ ఏంటంటే చూడండి మన తిరుమలకి వచ్చే ఇది ఇక్కడ
ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం కూడా సేఫ్ కాదు, ఎందుకంటే జంతువులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళ్ళతో చూపించలేని అన్ని అందాలు. వాటర్ ఫాల్స్ చూస్తారా మీరు? చూడండి, మా తమ్ముడు కరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గర పెట్టి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ అయి చూపిపోతుంది. నేను పై వాకి వెళ్ళి చూపిస్తాను నీకు. చూడండి, వాటర్ ఫాల్స్, వండర్ వ్యూ. లుకింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫామ్. వెహికల్స్ కింద అవుతానే ఉన్నాయి. స్టెప్స్ గా కట్టారు బాస్. ఎందుకు ఏ స్టెప్స్ లాగా నిర్మించారో తెలియదు. చాలా కొండ చర్యలు ఏమన్నా ఎరుగు పడకుండా ఉండటం కోసము. వాటర్, పొగలు, నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది బాస్. నేచర్, నిశ్శబ్దం. అండ్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి పెద్ద పెద్ద వర్షాలు వస్తే వాటర్ ఫాల్స్ వస్తాయి. సో లిటిల్ బిటిల్ రైన్ ఉంది కాబట్టి ఈ వాటర్ ఫాల్ అనేది వచ్చింది, లేకపోతే డైరెక్ట్ హైవేలోనే వాటర్ ఫాల్స్ అన్నీ. వావ్, తమ్ముడు వచ్చేసాడు. ఎక్కిపోవడం వెళ్దాం. పెద్ద వర్షం వస్తే వర్షం వచ్చి పైనే పడుతుంది, అలాగే ఉంది వ్యూ. కింద రోడ్డు, పైన వ్యూ. ఖచ్చితంగా పడతాయి సార్. దాని చూస్తే రోడ్ అంతా తడిసిపోతుంది. జాగ్రత్తగా రావాలండి వర్షం వస్తే మాత్రం. వావ్, అది చూడండి, భలే ఉంది. చూడడానికి శివలింగం లాగా ఉంది. అలా ఉంది వ్యూ. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. న్యాచురల్ గా ఫామ్ అయింది అది. ఎంత బాగుందో చూడండి. టెంపుల్ లాగా కనబడుతుంది చాలా చూడటానికి. మనకి కరెంట్ కి, నెట్వర్క్ కి, అన్నిటికీ ఈ 7 కొండల మీదకి తీసుకురావడానికి మన గవర్నమెంట్ ఎంత ప్రయాసపడిందో తెలియదు. టీటీడీ మొత్తం కలిసి ఇంత ఆ పక్షులు, ఈ గుంపు అడవి వెరీ డేంజరస్. చాలా భయంకరంగా ఉంది.
ఇక్కడ చూడండి ఇవాళ కట్టారు. ఇవాళ ఎందుకో తెలుసా మీకు? ఈ కొండ చర్యలు మేబీ రాలి కింద పడకుండా ఉండటం కోసం అనుకుంటున్నా, లేదా ఈ వాటర్ ఫాల్స్ వస్తాయి ఇక్కడ అని అనుకుంటున్నా. ఇదంతా అదే. వావ్, కొండ మొత్తం కట్టేశారుగా. రాళ్ళు పడకుండా కానీ ఆ? రాళ్ళు పడకుండా. ఇదిగోండి ఇక్కడ వాటర్ ఫాల్స్ వస్తాయి, బాగా చూసారా? బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. వాటర్ ఫాల్స్ వచ్చేలా వస్తుంది. ఇక్కడ నుంచి తిరుపతి వ్యూ బాగా కనబడుతుంది. చూడండి వ్యూ మిస్ అయిపోతాం అని చెప్పి సన్లైట్ ఆపోజిట్ వచ్చాక పడుతున్న వ్యూ తీస్తున్నా చూడండి. చూడండి తమ్ముడు పాటలు పడతాడు, ఆడతాడు, షూలు వేస్తున్నాడు, చూపిస్తున్నాడు. వెనకాల వెహికల్స్, సూర్యుడు చాలా అందంగా. సో ఇప్పుడు మనం మళ్ళా రన్నింగ్ వచ్చాం. కన్నా మించిన వాళ్ళు ఎవరున్నారు? తమ్ముడు నేను వెళ్తున్నాము జాలీగా జాలీగా వేసినంత మాదిగా కళ్ళలో నీళ్ళు వస్తలే, ఆనందం వస్తుంది. చాలా ఓకే బాయ్. మనం ఇప్పుడు వచ్చేసాం, తిరుమల వచ్చేసాం, తిరుమల వచ్చేసాం. చూడండి గాయ్స్, వరుడాద్రి వనం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. తిరుమల, దిస్ ఈస్ తిరుమల. యా రైట్ 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 రైట్. నైట్ టైం ఇంకా బాగుంటుంది. లైటింగ్ అంతా ఇస్తున్నారు కదా, చెప్తా. నైట్ ఇంకా బాగుంటుంది. లైటింగ్ వేస్తున్నారు, నైట్ లైటింగ్ పైన కూడా వేస్తున్నారు లైట్ గా. మనం తిరుమలకి ఎంటర్ అయినప్పటి నుంచి ఒక దేవుని యొక్క నామస్వరము మనం వినవచ్చు. ఆ యొక్క స్వరమును మనకి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. చూడండి, గమనించండి బ్యాక్గ్రౌండ్. పూలు చూడాలి స్మెల్. పూలు కాదరా, ముందు ఇంత దాచి వదిలేసాడు. బండ్లని ఇక్కడ ఆపేస్తున్నారు జనాల్ని దిగి వెళ్ళిపోమని చెప్పడం కోసం. సో మనం బైక్లో వచ్చాం కాబట్టి మనకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. చూడండి రథం, వెళ్దాం సార్ వాడికి. బైక్స్ ఉందా లేదా ఉంది, ఓపెన్ ఇట్. జనాలు మొత్తం మనల్ని చూడాలని చెప్పి హెల్మెట్ పెట్టుకుని మరి వచ్చేస్తున్నాడు తమ్ముడు. సిగ్గుతో కెమెరాకి ఫేస్ చూపించలేకుండా నడిచి కూడా హెల్మెట్ పెట్టుకునే తమ్ముడిని ఎప్పుడో చూసాం మనం. ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తా, వ్యూ ఆఫ్ ది పార్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల ఎంటర్ అవగానే మనం ఎక్కేటప్పుడు ఈ పార్క్ ఉంటుంది. ఈ పార్క్ చూడండి, బ్యూటిఫుల్ లొకేషన్. పార్క్ వ్యూ చూడండి. ఒక అంకుల్ మనల్ని పిలిచి, కళ్యాణం అనమంటది, ఒక అంకుల్ మనల్ని పిలిచి పిలిచాడు. యూట్యూబ్ ఛానల్ అని అడిగాడు. మనం ఫన్నీగా సంబంధం చెప్పాం, ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తా అని చెప్పి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చెక్కారో మొక్కల్ని ఇక్కడ. శ్యామ్
మనం చాలా Come on. తప్పు చేసాం జాన్. మనం చెప్పులు వేసుకోకుండా వచ్చినాల్సింది. చెప్పులు బండ్లో పెట్టేద్దాం. ఇప్పుడు కాదు, తిరుమలకి ఫ్లవర్స్ అంటే చూడు. ఫ్లవర్స్, లొకేషన్, బ్యూటిఫుల్ వ్యూ, కళ్యాణవనం. వెల్కమ్ అట్రాక్షన్ చూడు. వావ్, మనం కూడా వెల్కమ్ చేద్దాం. దూరం నుంచి చూస్తే బాగుంది, దగ్గరికి వచ్చి చూస్తే బాగాలేదు జాన్. వెల్కమ్ తిరుమలకి, వెల్కమ్. అందులే అసలు ఉందిలే. ఇది చూస్తుంటే నాకు ఏదో గుర్తొస్తుంది. मैं खड़ा काल के ఈ వీడియో ఎలా ఉంటుందంటే సారీ, సూపర్ ఉంది. ఆ పవన విద్యుత్ చూడండి, ఆ సౌండ్ ఇక్కడ వినపడుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి బాగా. 2 ఫ్యాన్స్ చాలా బలంగా వీస్తే ఆ సౌండ్ కి మనం గాలికి ఎగిరిపోయేటట్టు ఆ ఫ్యాన్స్ కి. అది చేయరా. ఇంతవరకు నేను చూపించిన వీడియోలో చాలా లాంగ్ అయిపోయిందండి. సో ఇందువల్ల నేను వీడియోని ఇంతటితో ముగించాను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనం అసలు ప్రయాణం మొదలైతుంది 6 ప్రాంతాలకి. ఈ 6 ప్రాంతాలను ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఆ చరిత్రను నేను మీకు తెలియజేస్తూ అండ్ ఆ చరిత్ర గురించి తెలియజేస్తూ మీకు ఒక నేను చూపించిన, నేను తీసిన, నేను వెళ్ళిన ఆ మార్గం మొత్తాన్ని మీ కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. ఆ వీడియోలు మీకు దాకా చేరుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి.